ఈరోజు వాక్య ధ్యానం. ఇదే నా సమస్య. రోగాలు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గది మాయరోగం. ఒక వారం బిడ్డలకు, మరో వారం భార్యకు, ఈ వారం నాకు. ఏంటి ఈ పాడు బ్రతుకు? సంపాదించి 4 డబ్బులు మందులకి అయిపోతే ఇంకా బ్రతికేదెలా? అబ్బబ్బా, చస్తే బాగుండు అని మీరు రోగంతో విసుగు చెందుతున్నారా? ఎక్కువ శాతం రోగానికి కారణం ఏమిటో తెలుసా? డాక్టర్లు చాలా కారణాలు చెబుతారు, కానీ వేదం ఏమంటుందంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి ముందు వచ్చే సూచనే రోగం. మనకు వచ్చే అనేక రోగాలకు కారణం మనం చేసిన పాపాలే. మనం ఇల్లు క్రొత్తగా నిర్మించేటప్పుడు ఈ గది పిల్లలకు, ఈ గది మాకు, ఈ గది బంధువులు వస్తే ఉండడానికి అని ప్లాన్ చేసి చక్కగా అందంగా కట్టించుకుంటావు కదా. అలానే మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు తన చేతులతో ఎంతో చక్కగా అందంగా లోపం లేకుండా మనిషిని సృష్టించాడు. అలా చేసిన పిదప ఆ మనిషిలో దేవుడు కూడా నివసించాలని ఆశపడి తన కొరకు ఒక గదిని మనిషిలో నిర్మించుకున్నాడు. దానినే మనం హృదయం అంటాం. దేవుడు పరిశుద్ధుడు గనక ఏ మనిషిలో తాను నివసిస్తున్నాడో ఆ మనిషి పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తున్నాడు. కానీ మనిషి పాపం చేసి తనను సృష్టించిన దేవుణ్ణి తన హృదయములో నుండి బయటికి గెంటివేస్తున్నాడు తాను చేసిన పాపం ద్వారా. తర్వాత తన హృదయములో అంతా ఖాళీ, జీవితంలో ఏదో తెలియని వెలితి. ఇప్పుడు మనిషిలో తనను చేసిన దేవుడు లేడు, మనసుకు శాంతి లేదు, సమాధానం లేదు. సంతోషంగా ఉండాలని సిగరెట్ కాల్చి, సినిమాలు చూసి, వ్యభిచారం చేసి, త్రాగి, మోసం చేసి, అక్రమంగా ధనం సంపాదించి ధనవంతుడైనను మనిషికి సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం, దేవుడు నివసించాల్సిన హృదయములో ఈరోజు అన్యాయం, ధైర్యానికి బదులు భయం, ఫలితం నిరాశ, నిస్పృహ, జీవితంపై విరక్తి, కొన్నిసార్లు ఆత్మహత్య. చదవరి, మీరు చదివింది ఒకసారి ఆలోచించండి అని బైబిల్ గ్రంథం ద్వారా వెల్లడి చేస్తూ ఉన్న మాటలను దైవజనుడు చెప్తున్నాడు. అది నిజమని అనిపిస్తుంది కదూ. అలాగైతే ఏ పాపమైతే మీ రోగానికి, అశాంతికి, కుటుంబ కలహాలకు, బిడ్డల భవిష్యత్ నాశనానికి కారణంగా ఉందో దాన్ని ఎందుకు మీరు విడిచిపెట్టి ఆ దేవునికి మీ హృదయంలో స్థానం మరలా ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజే మీరు ఎక్కడున్నానో ఆయన ఆహ్వానించండి. మరి ఆయన ఎవరో తెలుసా? ఆయనే మనలను సృజించినవాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రతి సమస్యకు జవాబు, ప్రతి రోగానికి ముందు, సమస్త సమస్యలకు జవాబైన యేసును ఈరోజు ఎందుకు అంగీకరించకూడదు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.